గుంటూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర సమావేశం మందడంలోని హాసిని కంటి ఆసుపత్రి ఆవరణలో ఫోరం ఫర్ ఆర్టీఐ గౌరవ అధ్యక్షులు పత్తిపాటి చంద్రమోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఫోరం ఫర్ ఆర్టీఐ 2026వ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం అమరావతి ఫోరం ఫర్ ఆర్టీఐ అధ్యక్షులు కొమ్మినేని వరలక్ష్మి మరియు ఫోరం ఫర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సర్దార్ బాషా, ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు మట్టా ప్రసాద్, ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సమావేశానికి మరియు మా కమిటీ సభ్యులకు ఎఫ్ఆర్టీఏ తరపున అందరికీ అభివందనలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం ఆర్టీఏ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ మీటింగ్లో సభాముఖంగా మా రాష్ట్ర కమిటీ చైర్పర్సన్ అయినటువంటి మన పత్తిపాటి చంద్రమోహన్ గారి సమక్షంలో ఈ రాష్ట్రానికి ఎఫ్ఆర్టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు మన హాసిని మల్టీ స్పెషాలిటీ ఎండీగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నది, ఈ హాస్పిటల్ని మన ఎఫ్ఆర్టీఏకి అంకితం చేస్తున్నాను. ఎటువంటి లింగ వివేక్షణ భేదం లేకుండా ఈ హాస్పిటల్ తరపు నుంచి నేను స్వచ్ఛందముగా సహాయం చేయడానికి, సహకారం అందించడానికి ప్రతి ఒక్కరికి నేను నా బాధ్యతగా ఈ ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కళ్ళకి కంటి చూపుని నివారించడానికి, ప్రతి ఒక్కళ్ళకి కంటి చూపునివ్వడానికి ఈ ఎఫ్ఆర్టీఏ తరపున ఈ హాస్పిటల్ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షుడిని మీ మట్టా ప్రసాద్ని ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర కమిటీలను కానీ జిల్లా కమిటీలను కానీ ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో ప్రతి మండల మన గ్రామ సభల్ని, మండల సభల్ని, అలాగే పట్టణంలో కూడా సభలను ఏర్పాటు చేసి ప్రజలకి అవగాహన కల్పించే విధంగా మన ఫోరం ఫర్ ఆర్టీఐని ముందు తీసుకెళ్తున్నాం. పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా మనం ఫోరం ఫర్ ఆర్టీఐలో ప్రజలకి అవగాహన సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కలిగించడానికి మేము చాలా కృషి చేస్తున్నామండి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మన ఫోరం ఫర్ ఆర్టీఐలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకి అవగాహన కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర కమిటీ సమావేశం మందడం గ్రామంలోని హాసిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరుపుకుంటున్నాం. 2022లో గుంటూరులో ఏర్పడిన ఫోరం ఫర్ ఆర్టీఐ మరి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క పురుడు పోసుకుంది. నేడు పలు జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర కమిటీని అమరావతి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఫోరం ఫర్ ఆర్టీఐ అనేది దేనికోసం ఏర్పాటు చేయబడిందంటే, సమాచార హక్కు చట్టం, హ్యూమన్ రైట్స్, లోకాయుక్త ఈ చట్టాలని పేద ప్రజలకి తెలియజేసే విధంగా ప్రజలందరికీ అర్థవంతంగా తెలియజేస్తూ చైతన్యపరచాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి ప్రజలకు తెలియజేయాలి, కానీ తెలియజేయట్లేదనే అంశంతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ సహకారంతో ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. పేద ప్రజల సమస్యల్ని ఆర్టీఐ ద్వారాగా ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేది ఫోరం ఫర్ ఆర్టీఐ ఈ యొక్క ప్రచారాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇంటింటి ప్రచారాన్ని తెలియజేస్తుంది, జిల్లాల ద్వారా ప్రచారం తెలియజేస్తుంది, రాష్ట్రాల ద్వారా ప్రచారం తెలియజేస్తుంది, అదేవిధంగా కార్యకర్తలను తయారు చేస్తుంది. స్వచ్ఛందంగా పనిచేయడం కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన జీతం లేకపోయినా సోషల్ సర్వీస్ అనేది చేయడం ద్వారా సామాజిక సేవ బాధ్యతగా ఈ దేశంలో మేము కూడా ఫోరం ఫర్ ఆర్టీఐ కార్యకర్తలు ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పేసి వారు నేడు ముందుకు రావడం అనేది
సంతోషించదగ్గ పరిణామం. అమరావతిలో రిపబ్లిక్ వేడుకలకు 22 ఎకరాల్లో మొదటిసారి నవ్యాంధ్ర రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు సిద్ధం చేసిన పెరేడ్ గ్రౌండ్లో వివిధ శాఖలకు సంబంధించిన వాహనాలను సిద్ధం చేస్తున్నారు.